జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మనకందరికీ తెలిసిన విషయమే, ప్రస్తుతం పశ్చిమ బెంగాల్ అయితే అట్టుడికిపోతుంది. నిజానికి మన మీడియా సంస్థలు పశ్చిమ బెంగాల్ రాష్ట్రం మీద పెద్దగా దృష్టి పెట్టడంలే. ఇక్కడ నేను ఇంకొక విషయం చెప్తున్నా. చాలామంది ఏం మాట్లాడతారంటే, అరే మనకు జాతీయవాదులకు సరైన మీడియా లేదు, మనకు మీడియా ఛానల్ పెరగాలంటారు. ఇప్పుడు ప్రస్తుతానికి కొన్ని ఛానళ్ళు ఉన్నాయి. ఏది యూట్యూబ్ ఛానల్లే ఉన్నాయనుకోండి. ఇప్పుడు మన న్యూస్ అఖండ ఛానల్ ఉంది, అట్లాగే ఇంకా మరి కొన్ని ఛానల్స్ ఉన్నాయి, నిజాయితీగా పనిచేసే ఛానల్స్. కానీ ఎంతమంది ఆదరిస్తూ ఉన్నారు? ఇప్పుడు ప్రతిరోజు మీకు అందరికీ తెలిసిన విషయం, నేను నెత్తినోరు మొత్తుకుంటున్నా, మళ్ళా చెప్తా ఉన్నా. ఏది మీ అమూల్యమైన అభిప్రాయాలను ప్రతి వీడియోకి సంబంధించి మీ ఫీలింగ్ ఎట్లుంది, మీరు ఏమనుకుంటున్నారు, ఎట్లా మార్పులు చేర్పులు ఏంది, అసలు మీ అభిప్రాయాలు ఏంది ఆ వీడియోకి సంబంధించి చెప్పి ఒక కామెంట్ పడేయండి మా మొహాన అని చెప్పి అడుగుతున్నా. ఎంతమంది కామెంట్ చేస్తున్నారు? ఒక లైక్ కొట్టమంటున్నా. లైక్ కొట్టడం ఎంతసేపు చూస్తా అట్లా ఒక లైక్ కొట్టచ్చు, అది కూడా లేదు. కనీసం ఒక్కరికైనా షేర్ చేయండి, ఒక గ్రూప్కైనా షేర్ చేయమని అడుగుతున్నా. వేల మంది, ఇప్పుడు సపోజ్ మన ఛానల్కి, న్యూస్ అఖండ ఛానల్కి దాదాపు 80,000 మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు. కనీసం ఒక 10,000 మంది షేర్లు చేసినా కూడా ఎంతమందికి రీచ్ వెళ్తుంది ఒకసారి ఆలోచించండి. ఎన్ని గ్రూపులకి వెళ్తుంది, ఎంతమందికి వెళ్తుంది? మేము ఒక విలువైన సమాచారాన్ని కష్టపడి సేకరించి మీ ముందు ఇలా నోరు దించుకొని బాధపడిపోతా, ఆవేదన పడతా, సంతోషకరమైన వార్త అయితే సంతోషం వ్యక్తం చేస్తా, ఇలా చెప్తున్నాం. మేము ఎలా చెప్తున్నాం, మీరు కూడా బాగానే చూస్తున్నారు. కానీ సపోర్ట్ ఎంత మాత్రం దక్కుతుంది? మేము కష్టపడేదానికి మేము సిద్ధంగా ఉన్నాము. దేనికైనా కానీ మాకు తెలుసు, దీని వెనక వచ్చే ఇబ్బందులు కావచ్చు, ప్రమాదాలు కావచ్చు, కష్టాలు నష్టాలు అన్నీ మాకు తెలుసు, తెలియకుండా ఏం లేవు. అయినా కూడా ఈ దేశం కోసం, మన ధర్మం కోసం కష్టపడాలన్న ఒక తపంతో, పనిచేయాలన్న ఒక తపంతో, అంటే ఎంతసేపటికి ఎవరో వస్తారో ఏయో వార్తలు అందిస్తారని కాకుండా మనం ఎందుకు ఛానల్ స్టార్ట్ చేయకూడదు, మనం ఎందుకు అలాంటి వార్తలు 10 మందికి అందించకూడదని చెప్పి ఉద్దేశంతో స్టార్ట్ చేసింది న్యూస్ అఖండ. కానీ సపోర్ట్ అయితే ఊహించినంత అయితే దొరకడంలే. గత వారం రోజులుగా చూస్తూ ఉన్నా సబ్స్క్రైబర్లు కానీ లేకపోతే వ్యూస్ కానీ చాలా వరకు డౌన్ అయిపోయినాయి. ఏమన్నా బోరు కొట్టేసిందో, లేకపోతే ఇంకేముండాలే అన్నట్టు ఏమన్నా ఒక నాకు అర్థం కాదు. అసలు మీ ఆలోచన ఎట్లుందో కూడా నాకు అర్థం కాదు. ఆలోచించండి. ఇదే జాతి వ్యతిరేక ఛానల్స్కు ఏ స్థాయిలో సపోర్ట్ ఉంటుందో మీకు బాగా తెలుసు. వాళ్లకు పెద్ద ఎత్తున సబ్స్క్రైబర్లు కావచ్చు, వ్యూస్ కావచ్చు, లేకపోతే వాళ్ళకి ఫండింగ్ చేసేవాళ్ళు కావచ్చు. వాళ్ళను నెత్తిన కిరీటం మారి పెట్టుకొని ఊరేగేవాళ్ళు, మోసేవాళ్ళు చాలామంది ఉన్నారు. అదే జాతీయవాదుల పరిస్థితి, జాతీయవాద ఛానళ్ళ పరిస్థితి ఏంటో మీరు ఒకసారి ఆలోచించండి. సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఏమైనా డబ్బులు ఖర్చు అవుతుందా? లేకపోతే కామెంట్ చేయడం వల్ల ఏమన్నా మీ డబ్బులు అకౌంట్లో ఏమైనా డబ్బులు ఏమైనా పోతుందా? ఒక లైక్ కొడితే ఏమైనా జరుగుతుందా? ఎందుకు ఈ విధంగా అంటే కష్టపడి పనిచేసేదే కాకుండా అడుక్కోవాల్సి వస్తుంది, ప్రాధేయపడాల్సి వస్తుంది, ప్లీజ్ అని. మణిపూర్ విషయంలో ఇదే జాతి వ్యతిరేక ఛానళ్ళు, ధర్మ వ్యతిరేక ఛానళ్ళు ఏ స్థాయిలో పనిచేసినాయో మనకందరికి బాగా తెలుసు. కానీ ఈరోజు బంగ్లాదేశ్ విషయంలో కావచ్చు, లేకపోతే పశ్చిమ బెంగాల్ విషయంలో కావచ్చు, ఎన్ని ఛానళ్ళు చూపిస్తున్నాయి? ఏదో తూతు మంత్రంగా లేదనుకుంటా ఏదో చూపిస్తున్నాయి. కానీ మనము జాతీయవాద ఛానళ్ళు ఏవో కొన్ని ఇట్లా మనలాగా పనిచేస్తామంటే ఎంత మాత్రం రెస్పాన్స్ ఉంది, ఎంత మాత్రం సపోర్ట్ ఉంది? మీరు ఒకసారి ఆలోచించండి. అసలు అక్కడ జరుగుతున్న పరిణామాలు, సంఘటనల గురించి పెద్దగా ఈ ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు, ప్రింట్ మీడియా కావచ్చు, వీళ్ళు ఎవరు కూడా పెద్దగా ప్రసారం చేయడం లేదు. ఎందుకంటే పశ్చిమ బెంగాల్లో ఉండేది రాక్షస సెక్యులర్ ప్రభుత్వం కాబట్టి. ఎందుకంటే వీళ్ళంతా కూడా ఈ ఎలక్ట్రానిక్ మీడియా లేకపోతే ప్రింట్ మీడియా వీళ్ళంతా ఏంటంటే ఈ సోకాల్డ్ ఎదవలంతా కూడా వాళ్లకు సపోర్ట్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళ దగ్గర నుంచి బాగా డబ్బులు వస్తాయి. అదే పశ్చిమ బెంగాల్లో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కనుక ఉన్నట్లయితే ఈ పార్టీకి మన టీవీలు అయితే పగిలిపోయిండు, పేపర్లు అయితే ఆ వేడివేడి వార్తలతో రగిలిపోయిండు, మంటలు పుట్టిండు. అట్నే ఆ స్థాయిలో ఉన్నవి లేనివి అన్నీ కల్పించి బీజేపీ ప్రభుత్వం మీద బురద జల్తా ప్రత్యేకమైనటువంటి ప్రసారాలు ఇవన్నీ చేసేవాళ్ళు. కానీ పశ్చిమ బెంగాల్లో ఉన్నది మమతా బెనర్జీ ప్రభుత్వం. పైగా ఏంటంటే ఆవిడ గారు ఈ అభినవ్ శూర్పణఖ సూడో సెక్యులర్ ప్రపంచానికి మహారాణి. చూడండి, దీంతో పశ్చిమ బెంగాల్లో జరుగుతున్న సంఘటనలు, ప్రజా తిరుగుబాట్లు, వీటి గురించి మన మీడియా అయితే పెద్దగా పట్టించుకోవడంలే. మనం నిన్న చెప్పుకున్నట్టుగా నిన్న పశ్చిమ బెంగాల్లో భారీ స్టూడెంట్స్ ర్యాలీ ఒకటి జరిగింది. పశ్చిమ బెంగాల్ రాజధాని కలకత్తాలో స్టూడెంట్లు అందరూ కలిసి అతి భారీ స్టూడెంట్ మార్చ్ను నిర్వహించారు. మమతా బెనర్జీ తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలనే ఏకైక డిమాండ్తో ఏమని అంటే, నాయన ఇది వద్దు స్వామి, మాకు ఇది ఉంటే మా రాష్ట్రం నాశనం అయిపోతుంది, తగలబడిపోతుంది, ఇది మాకు దరిద్రము, ఈ దరిద్రం మాకు వద్దని చెప్పి ఒకటే ఒక డిమాండ్. ఏమని? ఈ అభినవ్ శూర్పణఖైతే రాజీనామా చేయాలని చెప్పేసి ఒక భారీ ర్యాలీ అయితే చేపట్టినారు. ఏకంగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఇంటి ముట్టడికి విద్యార్థులు ప్లాన్ చేశారు. అంటే చూడండి అక్కడ వాతావరణం ఏ స్థాయిలో ఉంటుందో. అయితే విద్యార్థులు తలపెట్టిన ఈ ర్యాలీ తీవ్ర హింసాత్మకంగా మారింది. విద్యార్థుల మార్చిని అడ్డుకోవడానికి మమతా బెనర్జీ ప్రభుత్వం ఏకంగా అత్యంత ప్రసిద్ధి చెందిన హౌరా బ్రిడ్జ్ను పూర్తిగా మూసేసింది. ఏది? ఈ మార్చ్ ఫాస్ట్ చేయకుండా
ఇక తన ఇంటిపైకి వస్తున్న విద్యార్థులపై తన పోలీసు బలగాలను ఉపయోగించి విద్యార్థులపై టియర్ గ్యాస్ను అలాగే వాటర్ క్యాన్లను ఉపయోగించి విద్యార్థులను అయితే చెదరగొట్టేశారు. మనకందరికీ తెలిసింది కదా, మన గతంలో చాలాసార్లు చెప్పుకున్నాం. పశ్చిమ బెంగాల్ హోమ్ మినిస్టర్ కూడా ఈవిడ గారే. ఇంక చూడండి. అంతేకాకుండా కొంతమంది విద్యార్థుల మీద పశ్చిమ బెంగాల్ పోలీసులు క్రూరంగా లాఠీచార్జ్ కూడా చేసినారు. దీంతో పశ్చిమ బెంగాల్లోని విద్యార్థి సంఘాలు అన్నీ కలిసి భారతీయ జనతా పార్టీతో కలిసి ఈరోజు పశ్చిమ బెంగాల్ బంద్కు పిలుపునిచ్చాయి. పశ్చిమ బెంగాల్లోని వ్యాపారస్తులు, ఉద్యోగస్తులు పూర్తిగా ఈ బంద్లో పాల్గొనాలని చెప్పి విజ్ఞప్తి చేశారు. ఇందుకు వ్యాపారస్తులు, ఉద్యోగస్తుల నుంచి కూడా సగటు పశ్చిమ బెంగాల్ పౌరుల నుంచి అందరి నుంచి కూడా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చిందనమాట. పశ్చిమ బెంగాల్ పౌరులందరూ కూడా ఈరోజు బెంగాల్లో జరుగుతున్న ఈ బంద్కు కలిసి రావడం అద్భుతమైన ఒక మంచి సుపరిణామం. ఎందుకంటే ఇట్లాంటి రాక్షస పాలన సరే పశ్చిమ బెంగాల్ అయితే మంది కాదు, కానీ దేశంలో ఎక్కడో చోటు ఉంది కదా, అక్కడ ఉండే వాళ్ళకైతే డ్యామేజ్ అయితే జరుగుతుంది కదా, అక్కడ ఉండే వాళ్ళు కూడా హిందువులు మనోళ్లే కదా. కాబట్టి మనం కూడా మోరల్ సపోర్ట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉండాలి. అయితే ఈ విద్యార్థి సంఘాలు ఇచ్చిన ఈ బంధు పిలుపును నిర్వీర్యం చేసేందుకు మమతా బెనర్జీ చేయని పని లేదు, అంటే ఆవిడ చేయని ప్రయత్నం లేదు. ప్రభుత్వ ఉద్యోగస్తులందరికీ వార్నింగ్ లెటర్లు కూడా పంపించింది. మీరు కానీ పొరపాటును కూడా దాంట్లో కానీ పోయి పార్టిసిపేట్ చేశారంటే మీకు అది చెప్తా బిడ్డలారా అన్నట్టు. కానీ విద్యార్థులు మాత్రం బంద్ పాటించి తీరుతున్నారు. ఇక కాసేపట్లో ఏం జరుగుతుంది అనేది మళ్ళీ మీకు దీనికి సంబంధించి ఒక అప్డేట్ ఇస్తాం. అదే విషయం. ఈ వీడియోపై మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయాలని చెప్పి కోరుకుంటూ, అలాగే ఈ వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయడంతో పాటు మీకు ఎంతమందికి వీలైతే అంతమందికి వీడియోని షేర్ చేయండి ప్లీజ్. అలాగే ఇంతవరకు ఎవరైనా ఈ వీడియో చూసేవాళ్ళు చాలామంది చూస్తూ ఉంటారు, కానీ ఎంతమంది సబ్స్క్రైబ్ చేస్తున్నారు? నేను ఇందాక అడిగా కదా, ఏమని సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీకు ఏమైనా డబ్బులు ఏమైనా ఖర్చు అవుతాయా అని ఒక్కసారి ఆలోచించండి. ఇంకా జాతీయవాద ఛానల్ ఎలా వాళ్ళు ఏ ఇంట్రెస్ట్ తోటి వాళ్ళు పనిచేస్తారు, పెడతారు, కష్టపడతారు, కానీ సరైన ఆదరణ ఉండకపోతే మాకైతే మాత్రం నిరుత్సాహం ఉండదా? చూడండి, ఇంతగా కష్టపడతా ఉన్నాము కానీ సరైన ఆదరణ లేదని చెప్పి లక్షల కనీసం తెలుగు రాష్ట్రాల్లో ఇటు ఆంధ్రాలో కావచ్చు, తెలంగాణలో కావచ్చు, 2 రాష్ట్రాల్లో కలిసి 10 లక్షల మంది జాతీయవాదులు ఉండరా? ఎక్కడికి పోయారు వీళ్ళంతా? కనీసం సబ్స్క్రైబర్స్ లేరు, వ్యూస్ లేవు, రీచ్ లేదు. పిచ్చోళ్ళ మారి అక్కడ కూర్చొని ఏదో కొట్టుకుంటా ఉన్నాం నోటికి చేతికి. అట్టుంది మా బాధ ఆలోచన చేస్తూ ఉంటే. అదే ఒక ఎంటర్టైన్మెంట్ ఛానల్లో లేకపోతే ఒక జాతి వ్యతిరేక ఛానల్లో పెడితే ఇంకా వాళ్ళు రాసులుగా పోసుకుంటారు అన్నీ కూడా. కానీ మాకు ఇక్కడ ఆ పరిస్థితి లేదే. అంటే నిజాయితీకి విలువ లేదా? మీరే ఆలోచించండి, మీరే నిర్ణయం తీసుకోండి. సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్.